కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభానికి పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను రాజమండ్రి వేదికగా జరిగిన సంస్మరణ సభలో గుర్తు చేసుకున్నారంతా. ముద్రగడ ముఖ్యమంత్రి కావాల్సిన వాడిని సోము వీర్రాజు అంటే కాపులకు ఆ ఒక్క కోరికే మిగిలిపోయిందని తోట త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా చేసిన మధ్యలో ఆయన చాలా కాలం పాటు అసలు వీటికి దూరంగా ఉన్న ఆయన ఎప్పుడు పోరాటానికి ఒక పిలుపిచ్చిన వేలల్లో కదిలి రావడం కానీ, ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఒక జిల్లాకు పరిమితమో ఒక కులానికి పరిమితం కాకుండా రాష్ట్రం అంతా కూడా అది ఒక సంచలనం సృష్టించడం కానీ, ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఆయన మనస్తత్వము, ఆయన లక్షణాలు ఏమనేది అప్పటికే ఈ సొసైటీ అర్థం చేసుకుంది. ఇలాంటి నాయకులు కావాలనుకుంది కాబట్టి ఈ అరుదైన లక్షణాలు ఉండే నాయకులకు వాళ్ళు పదవుల్లో ఉన్నా లేకపోయినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు, చిరస్థాయిగా నిలబడతారు. పద్మనాభం గారిని 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయొచ్చు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ అప్పుడే ఆయన కోపం ఎక్కువ. అరే బాబు, నేను డైరెక్టర్ అయితేనే ఇప్పించలేకపోయావు నువ్వు, నాయన ఇంకెప్పుడు నా దగ్గర రాకు, నేను ఇంక నిర్ణయం తీసేసుకున్నాను అని 99లో తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందులో వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మంది అడిగి 10 మంది చేద్దామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకులు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం గారికి ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకని వేలాది మంది, లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. ముద్రగడ పద్మనాభం అనేటటువంటి వ్యక్తి కాపు ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని పోరాట పతిమతో పనిచేయగలిగాడు కాబట్టే ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పడ్డ కాపుల్ని ఎఫ్ అనేటటువంటి కేటగిరీతో శాసనసభలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపించగలిగిన కండగుత్తగా 5% కాపులకి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగిన ఇవన్నీ ఉద్యమ నేపథ్యంలో మనం సాధించుకున్నటువంటి కార్యక్రమాలు. ఒక వంగవీటి మోహన్ రంగా దురదృష్టం ఏంటంటే, వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఏళ్ళ బతుకుంటుంటే మన చిరకాల కోరిక తీరుండేటువంటి పరిస్థితి ఎప్పుడో జరిగి ఉండేటువంటిది. అది కోల్పోయాం. ఈవేళ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోయాం. ఆ స్థాయి రావాలని కోరుకోను, కానీ మనకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ మనం కానీ కోరుకునేటువంటి ఏదైతే పేదవాడి కోసం ఆలోచన చేస్తున్నామో, ఆయన ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకొచ్చినందువల్ల ఈ రోజు వరకు చాలామంది స్కాలర్షిప్లు తీసుకున్నారు మనలో పిల్లలందరూ. ఈ పాత తరం వాళ్ళందరూ నిదానంగా నిష్క్రమిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పాత తరం వాళ్ళంతా కూడా మళ్ళీ ఇంత పెద్ద జాతిని ఈ సమాజానికి ఉపయోగపడటానికి అందరూ నడుము బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ మన ఇంట్లో కుటుంబాలు ఎవరు పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళమే, ఎవరు సమాజానికి చేసే వాళ్ళు ఎవరు లేదు. సమాజానికి చేసేవాళ్ళు ఉండాలి, ఉంటేనే సమాజం బతుకుద్ది, జాతి బతుకుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. విలువలు కలిగిన వాళ్ళు వచ్చి పనిచేయాలి.